మనం ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ చేయాలంటే ముందస్తుగా వాళ్ళ ఫోన్ నెంబర్ మన మొబైల్లో సేవ్ చేసి ఉండాలి, లేదా మన నెంబర్ కనీసం వాళ్ళకైనా ఇవ్వాలి. దీనివల్ల మన పర్సనల్ నెంబర్ ఎక్కడ పడితే అక్కడ లీక్ అయిపోతుందనే భయం ఉంటుంది. సరిగ్గా ఇదే భయాన్ని పోగొట్టడానికి మీ ఫోన్ నెంబర్ ఎవ్వరికి కూడా కనిపించకుండా కేవలం ఒక యూజర్ నేమ్తోనే చాట్ చేసుకునే సరికొత్త అప్డేట్ను వాట్సాప్ సిద్ధం చేసింది. కానీ సీన్ కట్ చేస్తే మన దేశంలో ఈ ఫీచర్ లాంచ్ కాకముందే కేంద్ర ప్రభుత్వం దీనికి గట్టి బ్రేకులు అయితే వేసింది. అసలు ప్రైవసీ కోసం వాట్సాప్ తీసుకొస్తున్నటువంటి ఈ ఫీచర్ను కేంద్రం ఎందుకు అడ్డుకుంటోంది? దీని వెనుక ఉన్నటువంటి అసలు కిటుకు ఏంటి? ఈ యూజర్ నేమ్స్ వల్ల మీ బ్యాంక్ అకౌంట్లు సేఫ్గా ఉంటాయా, లేక సైబర్ దొంగలకు ఇది ఒక వరంలా మారనుందా? నిపుణులు చెబుతున్నటువంటి ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు ఏంటో మన పొలిటికో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. మొబైల్ నెంబర్ అసలు బయటపడకుండా కేవలం ఒక పేరుతోనే అవతలి వాళ్ళతో చాట్ చేసుకునేలా వాట్సాప్ ఈ యూజర్ నేమ్స్ ఫీచర్ను డిజైన్ చేసింది. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ తరహాలోనే కేవలం ఒక యూజర్ నేమ్తోనే కనెక్ట్ అయ్యేలా సెట్టింగ్స్లో నచ్చిన పేరును రిజర్వ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది. అయితే సైబర్ భద్రత, ప్రైవసీ కోణంలో ఈ ఫీచర్పై పలు అనుమానాలు కూడా ఉన్నాయంటూ భారత్లో దీని లాంచింగ్ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థను కూడా ఆదేశించడం జరిగింది. అసలు ఈ ఫీచర్ను ఎందుకు తీసుకొస్తున్నారో 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటా ఇండియా చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్కు గట్టి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇంతలా ఆందోళన చెందడానికి ఒక బలమైన కారణమైతే ఉంది. వాట్సాప్లో యూజర్ నేమ్స్ వస్తే సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారుల పేర్లతో ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ అవుతాయి. దీనివల్ల ప్రజలను సులభంగా మోసం చేసే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెగ భయపడుతున్నారు. గతంలో ఫేక్ మెసేజ్ వస్తే ఫోన్ నెంబర్ కనిపించేది, కానీ ఈ కొత్త ఫీచర్తో కేవలం యూజర్ నేమ్ మాత్రమే కాదు, డిజిటల్ అరెస్ట్ లాంటి సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటాయి. ఈ పెరిగిపోతున్న ఈ రోజుల్లో నెంబర్ దాచేసి ఈ ఫీచర్ స్కామర్లకు ఒక వరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే రీసెంట్గా మనం నీట్ ఎగ్జామ్లో టెలిగ్రామే ప్రధాన పాత్ర పోషించిందన్న విషయం కూడా తెలుసు. సో ఇలాంటి తప్పులు జరగకుండా టెలిగ్రామ్ యాప్ స్కామర్లకు అడ్డాగా మారడానికి కూడా ఇలా నెంబర్స్ లేకుండా ఉండడమే కారణం. కాబట్టి దీన్ని అదుపు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై మెటా సంస్థ కూడా గట్టిగానే సమాధానం ఇస్తోంది. భద్రత కోసం పబ్లిక్ ఫిగర్స్, ప్రభుత్వ విభాగాల పేర్లను ముందే బ్లాక్ చేసేశామని, ఆయా ఒరిజినల్ అకౌంట్ల వాళ్ళు మాత్రమే వాటిని తీసుకునేలా రిజర్వేషన్లు కూడా కల్పించామని స్పష్టం చేస్తోంది. ఎవరైనా కొత్త యూజర్ నేమ్తో మెసేజ్ చేస్తే అది ఏ దేశం నుంచి వచ్చిందో కూడా చెబుతూ ఒక వార్నింగ్ అలర్ట్ కూడా ఇస్తామని చెప్తోంది. వీటన్నిటినీ మించి అదనపు భద్రత కోసం యూజర్ నేమ్ కీ అనే ఆప్షన్ కూడా తీసుకొస్తున్నామని, దీని ద్వారా మీ 4 అంకెల సీక్రెట్ కోడ్ తెలిసిన వాళ్ళు మాత్రమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరని కూడా మెటా వెల్లడిస్తోంది. ఇక ఈ వివాదంపై సైబర్ నిపుణులు భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ కేంద్ర నోటీసులను తప్పుపడుతూ సిమ్ కార్డులతో మోసాలు జరుగుతున్నాయని చెప్పి సిమ్ కార్డుల అమ్మకాలను ఆపేయలేం కదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వాట్సాప్లో పబ్లిక్ సెర్చ్ లేకపోవడం వల్ల రిస్క్ కూడా తక్కువేనని కొందరు అంటుండగా, మరికొందరు నిపుణులు మాత్రం ఈ ఫీచర్కు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్తున్నారు. నెంబర్ హైడ్ అవ్వడం వల్ల ఇండియాలో అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి సిమ్ స్వాప్ మోసాలకు చెక్ పెట్టొచ్చని, బ్యాంక్ అకౌంట్లతో ముడిపడి ఉన్న ఫోన్ నెంబర్ ఎవరికీ తెలియకపోతే ఓటీపీల ద్వారా జరిగే ఆర్థిక మోసాలు భారీగా తగ్గిపోతాయని వారు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన నోటీసులపై మెటా అధికారికంగా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. విన్నారు కదా, ఒకవైపు మన నెంబర్ బయటపడకుండా దాచుకోవచ్చని వాట్సాప్ అంటుంటే, నెంబర్ దాచేస్తే రేపు స్కామర్లు ఫేక్ అకౌంట్లతో వచ్చి బురిడీ కొట్టిస్తే పట్టుకోవడం కూడా చాలా కష్టమని ప్రభుత్వం అంటోంది. అయితే ఇందులో సైబర్ నిపుణులు చెప్పినట్లు ఫోన్ నెంబర్ హైడ్ అవ్వడం వల్ల ప్రమాదకరమైన సిమ్ స్వాప్ మోసాలు కూడా తగ్గుతాయనేది ఒక నిజమే. కానీ ఏవైనా భద్రతా కారణాలపై మెటా సంస్థ ఇచ్చే వివరణను బట్టే ఈ ఫీచర్ ఇండియాలోకి వస్తుందా లేదా అనేది తేలనుంది. మరి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? వాట్సాప్లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఇలా యూజర్ నేమ్స్ పెట్టుకునే ఆప్షన్ రావడం మనకు మంచిదేనా కాదా? కింద కమెంట్స్లో మాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ టెక్ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన పొలిటికో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అదిరిపోయే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.